పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది 'రాశి'. సో, టాప్ హీరోయిన్‌గా ఒకప్పుడు అందరిని ఎంతో ఎంటర్‌టైన్ చేసినటువంటి 'రాశి' ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు. సో, పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈరోజు ఒక పార్టీ పెట్టి అందరితో ఇలా ఫైట్ చేస్తారని నేనైతే ఇప్పుడు ఊహించనే లేదంటూ చెప్తోంది. ఎందుకంటే ఆయనతో పాటు 'గోకులంలో సీత' అనే సినిమాలో నటించారు 'రాశి'. సో, ఇప్పుడు ఆయన నిజంగా చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే నిజంగా నాకే నమ్మశక్యం కావడం లేదు. ఎందుకంటే అప్పట్లో ఆయన ఎంత షై ఫీల్ అయ్యారు. సో, కాబట్టి ఆయన్ని చూస్తుంటే ఆ రోజు నేను చూసినటువంటి మరి పవన్ కళ్యాణేనా ఇప్పుడు అంటూ చెప్తోంది. నిజంగానే పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి ఆ 'గోకులంలో సీత' సినిమా సమయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అసలు ఫ్రీగా యాక్ట్ చేయలేరేమో! ఆయనతో ఎలా అనిపించేది. అలాంటి ఒక చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. కానీ ఎప్పుడు కూడా ఎవరితోనూ ఇబ్బంది పడే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన లాంటి వ్యక్తిని చూస్తుంటే ఎవరికైనా సరే చేతులెత్తి దండం పెట్టేలా ఈరోజు ఆయన ప్రవర్తన చూస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంటూ చెప్తోంది. సో, ఏది ఏమైనా అప్పట్లో పవన్ కళ్యాణ్‌తో 'గోకులంలో సీత' చేసేటప్పుడు రాశి ఒక టాప్ హీరోయిన్. సో, ప్రస్తుతం ఇటీవల ఆయన ఇంతసేపు ఆమెను గురించి మాట్లాడేటప్పుడు చూస్తే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటారంటూ చెప్తున్నారు. సో, ప్రస్తుతం ఆయనకి సంబంధించి ఏ విషయంలో అయినా సరే ఆయన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అనిపిస్తుంది. అప్పుడు నేను తనకి సంబంధించిన ఒక విషయాన్ని గురించి తెలియజేశారట. పవన్ కళ్యాణ్ అయితే తన కూతురు బర్త్‌డే సందర్భంగా ఆయన్ని ఆహ్వానిస్తామని ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ లొకేషన్స్‌కి ఎళ్లారట. అపాయింట్‌మెంట్ తీసుకోలేదు కాబట్టి కార్‌లోనే ఉండి వాళ్ళ డ్రైవర్‌తో ఈ విషయం చెప్పి రమ్మన్నారట. ఆయన అంతసేపు తనను వెయిట్ చేయించామా, వెంటనే ఇక్కడికి పిలుచుకొని రా అని చెప్పారట. తర్వాత తను వెళ్లి తనకి ఎంతో చక్కగా విష్ చేసి దాదాపు 20 నిమిషాల పాటు ఆ సినిమాల గురించిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తనని కారులో తీసుకెళ్ళి దగ్గరికి తీసుకెళ్ళి మరీ కారు ఎక్కించి వెళ్లారు. పవన్ కళ్యాణ్ గారి సంస్కారం చాలా గొప్పది అంటూ, ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా ఒదిగి ఉండే గుణం ఆయనది అంటూ రాసి పవన్ కళ్యాణ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.